శ్రీగురుభ్యో నమః. హరి ఓం. చాలామంది గురుగారు నరఘోష ఎక్కువగా అయిపోతుంది, మా ఇంట ఏ పని ప్రారంభం చేద్దామన్నా అది పూర్తి కాలేకపోతున్నాం, అసలు ప్రారంభం చేద్దామన్న ఆలోచన కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, బద్ధకం పెరిగిపోతుంది, అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అయితే నరఘోష ప్రమాణం ఎక్కువగా ఉందేమో మాకు అనుమానం కలుగుతోంది అని కానీ, లేదా గురుగారు గుమ్మడిగా కట్టిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో నీరు గారిపోతుందండి, ఎంత సంపాదించినా ధనం నిలబడటం లేదు, ఏ విషయానికి వెళ్ళినా చులకనగా చూస్తున్నారు, నరఘోష అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, మా యొక్క మొహంలో కళ కూడా తగ్గిపోతుంది అనేటువంటి వారికి అద్భుతమైనటువంటి రెమెడీ ఈ యొక్క గెద్ద గోర్లు. వీటిని ప్రచింగిరా హవనం చేసి, ప్రచింగిరా హవనం చేసిన తర్వాత అమ్మవారి యొక్క వ్యవస్థా విషయాలంతటినీ కూడా వీటి ప్రాణ ప్రతిష్టాపన గావిస్తాం. గావించిన తర్వాత వీటిని మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఇంటి గుమ్మం దగ్గర మూట కింద కట్టుకుని తెల్లటి వస్త్రంలో గంధము, పసుపు, కుంకుమ, ఎర్రటి అక్షతలు, పసుపు అక్షతలు, తెల్లటి అక్షతలు అంటే శ్వేతవర్ణం బియ్యం వేసి 4 లేదా 8 గురువింద గింజలు, దాంతో పాటుగా నేను ఇచ్చేటువంటి వీటిని ఒక 5 మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వీటిని మూట కింద కట్టి పెట్టుకోవడం వల్ల ఎటువంటి నరఘోష వ్యవస్థ ఉండదు. చాలామంది రైతులు పంట దిగుబడి రాక, పండినటువంటి పంట దగ్గర భూసారం తక్కువైపోతూ, ఈ పంట ఇంతవంతుకు బాగా పండేది, ఎందుకో సారవంతం తగ్గుతోంది అనేటువంటి ఇబ్బందులు పడుతున్న రైతులు తమ పంట పొలంలో నైరుతి భాగంలో ఒక కర్రను పాతి, ఆ కర్రకి నేను చెప్పిన విధంగా ఎర్రటి జాకెట్ పీస్లో 21 గురువింద గింజలు, అదేవిధంగా తెల్ల వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి ఒక 11, నేను ఇచ్చేటువంటి ఈ యొక్క రక్ష 5, కాస్త భస్మము, కుంకుమ, పసుపు, గంధము వేసి మూట కింద కట్టినట్టయితే పంట దిగుబడి పెరగడంతో రైతు కాస్త ఇబ్బంది పడకుండా ఎంత పంట పండేసిందా అనేటువంటి మాట లేకుండా, నరఘోష లేకుండా రైతు కూడా క్షేమదాయకంగా ఉండడానికి ఈ యొక్క మంచి అవకాశం లభిస్తుంది.